ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా, గణేషన్ టెంపుల్ ఎక్కడ ఉంది, మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే, మనం చాలామంది నాగర్ కర్నూల్ అని చెప్పారు. కొంతమంది వీడియోలు తీసినప్పుడు చెప్పారు నాగర్ కర్నూల్ అని. ఆ నాగర్ కర్నూల్లో ఉంది, కానీ నాగర్ కర్నూల్ జిల్లాకి నుంచి మనకు ఈ విలేజ్కి మాత్రం 25 కిలోమీటర్స్ దూరం అవుతుంది. ఒకవేళ అచ్చంపేట నుంచి కానీ, తెలకపల్లి నుంచి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ బిజినపల్లి నుంచి వచ్చే వాళ్ళకైతే నాగర్ కర్నూల్ నుంచి దగ్గర అవుతుంది. కానీ ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి రావాలనుకున్న వాళ్ళు, జడ్చర్ల నుంచి రావాలనుకున్న వాళ్ళు, భూత్పూర్ నుంచి రావాలనుకున్న వాళ్ళకైతే చాలా లాంగ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఎటు నుంచి పోతే మనకు దగ్గర అవుతుందంటే, జడ్చర్ల నుంచి తిమ్మాజిపేట మండలం నుంచి ఉచ్చర్లపల్లి గ్రామానికి ఈ టెంపుల్ ఉంది. జడ్చర్ల నుంచి వస్తే మాత్రం చాలా తక్కువ టైం, చాలా మినిమం 10 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది. మేమైతే అలానే వచ్చినాము. మేము మళ్ళీ వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్ళాము. మన నాగర్ కర్నూలు నుంచి వెళ్తే మాకు ఇటు నుంచి 15 కిలోమీటర్స్ వచ్చింది, అటు నుంచి మాకు 25 అయింది. అందుకని మీకు ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను ఎటు నుంచి రావాలని కూడా. జడ్చర్ల నుంచి మాత్రం వస్తే మీకు మినిమం 10 కిలోమీటర్స్ తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఈ టెంపుల్ వచ్చి ఒకే రాయికి మొత్తము గణేష్ని చెక్కిండ్రు. చూడండి, ఇక్కడ మేము విన్నాను, ఈ గణేషునికి అంటే మామూలుగా రాయికి రూపం కనిపించిందంట. నార్మల్గా అక్కడ రూపం కనిపిస్తే ఎవరో ఇది ఎంతో గణేషన్ లాగా ఉందని చెప్పి ఒక శిలతోని మళ్ళీ దానికి కొంచెం ఆకారం ఇవ్వగానే ఇంత పెద్ద మంచి గణేషుడు తయారయ్యింది. ఇది ఈ మధ్యనే చాలామంది ఈ టెంపుల్ గురించి తెలుసుకుంటున్నారు. మన నాగర్ కర్నూలు జిల్లా అని చాలామంది అంటున్నారు, కానీ నాగర్ కర్నూలు జిల్లా అయితే కాదు. నాగర్ కర్నూలుకి జిల్లాకి వస్తుంది ఇది, కానీ మనకి జడ్చర్ల నుంచి చాలా దగ్గర అవుతుంది. సో ఇక్కడ చుట్టుముట్టు పచ్చని పొలాల మధ్యలో గణేశుడు చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఎలాంటి పంతులు కానీ పూజలు కానీ అంత లేదు. మామూలుగా పొద్దున టైంలో వచ్చి పంతులు పూజ చేసి వెళ్తారన్నారు. ఇక్కడ శివలింగం కూడా ఉంది. ఎక్కడైనా శివయ్య అయితే కంపల్సరీ. నంది శివయ్య ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ సీసీ కెమెరాలు పెట్టిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఉండి కూడా ఉంది. ఎవరైనా ఏమైనా దొంగతనం చేస్తారేమని చెప్పేసి ఉండి పెట్టారు. మేమైతే ఫస్ట్ గేట్ తెరవంగానే ఒకటే ఆరన్ వచ్చింది, ఊయి అని. మేమనుకున్నాం ఇక్కడ నుంచి ఆరన్ వస్తుందిరా బాబు. చూస్తే పైన కెమెరా, సీసీ కెమెరాలో అసలుకి మేము ఉన్నంత సేపు అయితే అది ఒకటే ఇంకా అని మొత్తుకుంటూనే ఉంది. అరే మేము దొంగలం కాదు బాబు, దర్శనం చేసుకుని వచ్చినామని దానికి ఎంత చెప్పినా కానీ ఒకటేం మొత్తుకుంటుంది. అంటే ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు కాబట్టి కెమెరా పెట్టిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఉండి కూడా ఉంది కాబట్టి చెప్పలేము. పల్లెటూరులో ఉంది, ఎవరు చుట్టుపక్కల ఇండ్లు కూడా లేవు. ఊరికి కొంచెం దూరంలో ఉంది, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గుడి ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఎవరైనా దొంగలు పడతారేమో అని చెప్పి సీసీ కెమెరా పెట్టింది ఇక్కడ. ఆ సీసీ కెమెరా వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఊయి అని మొత్తుకుంటూనే ఉంది, అసలు ఆపట్లేదు. అది ఒకటే సెల్ఫీలు తీసి పంపిస్తున్నట్లుంది మాకు మేము వచ్చినామని. ఇంకా ఇక్కడైతే పక్క నుంచి మాత్రం మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల నుంచి పైకి వెళ్తే మనము స్వయంభున గణేష్ని ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. పైనుంచి ఇక్కడ దండలు వేయాలన్నా కానీ, అభిషేకం చేయాలన్నా కానీ ఇట్లా మెట్ల దారి నుంచి పైకి రావాలి. ఈ మెట్లు అనేది మనకు ఇనుపరాలతో తయారు చేశారు. ఎందుకంటే గణేషునికి గుడి లాంటిది ఏం సౌకర్యం లేదు. ఎందుకంటే ఈ మధ్యనే ఇవి గుడి మనకి ఇళ్ళకి వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి ఇలా షెడ్తో మాత్రం టెంపుల్ నిర్మించారు. నెక్స్ట్ చెప్పలేము, ఇంకా టైంలో అని గుడి కట్టొచ్చు అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు కూడా వెళ్ళున్నారు ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తే అంతవరకు అయితే మరి సెలవు. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.